అంతటా సూర్యుని క్రింద జరుగు విధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడునూ లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకొంటిని. ఇంకనూ పుట్టనివారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషణ కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగియుండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాణ్ణి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవు వారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే